ఆగండి. మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2026 మెగా నోటిఫికేషన్ వచ్చేసింది. 25,487 పోస్టులు. కేవలం 10వ తరగతి అర్హతతో ఈజీగా అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 31 చివరి తేదీ. మీ కలల బీఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్ ఉద్యోగాన్ని ఎలా సాధించాలి? పూర్తి వివరాలు, ఎగ్జామ్ ప్యాటర్న్ మరియు అర్హత వివరాలు ఈ ఒక్క వీడియోలో. మిస్ అవ్వకండి. ఇప్పుడే చూడండి. ఈ నోటిఫికేషన్ని స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎస్ఎస్సి విడుదల చేసింది. వివరాలు సమాచారం. పోస్టు పేరు జనరల్ డ్యూటీ జీడీ కానిస్టేబుల్. మొత్తం ఖాళీలు 25,487. దరఖాస్తు విధానం ఆన్లైన్. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం డిసెంబర్ 1. చివరి తేదీ డిసెంబర్ 31. కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటి ఫిబ్రవరి-ఏప్రిల్ 2026. ఈ పోస్టులను కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో సిఏపిఎఫ్స్ భర్తీ చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా బీఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సిఆర్పీఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఎస్ఎస్బి సశస్త్ర సీమా బల్, ఐటీబీపీ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, ఏఆర్ అస్సాం రైఫిల్స్, ఎస్ఎస్ఎఫ్ సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ వంటి ప్రముఖ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి ప్రాథమిక అర్హతలు ఏంటో చూద్దాం. విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి, 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. వయస్సు పరిమితి: దరఖాస్తు చేసుకునే అభ్యర్థికి 1 జనవరి 2026 నాటికి 18 సంవత్సరాల నుండి 23 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. వయస్సు సడలింపు ఏజ్ రిలాక్సేషన్: ఎస్సీ సెన్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు. ఎంపిక ప్రక్రియ మొత్తం 3 దశల్లో జరుగుతుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటి ముందుగా ఆబ్జెక్టివ్ తరహాలో ఆన్లైన్ పరీక్ష ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన వారికే తదుపరి దశకు అవకాశం ఉంటుంది. శారీరక సామర్థ్య పరీక్ష పెట్ వే శారీరక ప్రమాణాల పరీక్ష పిఎస్టి ఇందులో పరుగు, రన్నింగ్, ఎత్తు, హైట్, ఛాతీ కొలతలు, చెస్ట్ వంటి శారీరక పరీక్షలు ఉంటాయి. వైద్య పరీక్ష: చివరిగా ఆరోగ్యంగా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి వైద్య పరీక్ష నిర్వహిస్తారు. ఆన్లైన్ పరీక్ష సిబిటి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు. మొత్తం 160 మార్కులకు గాను పరీక్ష ఉంటుంది. సమయం 60 నిమిషాలు, 1 గంట. విభాగం సబ్జెక్ట్ ప్రశ్నలు క్వశ్చన్స్ మార్కులు మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ వే రీజనింగ్ 20-40, జనరల్ నాలెడ్జ్ వే జనరల్ అవేర్నెస్ 20-40, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 20-40, ఇంగ్లీష్ హిందీ 20-40. మొత్తం 80-160. ముఖ్య గమనిక: పరీక్షలో 0.50 మార్కుల నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆన్సర్లు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 1 నుండి 31 వరకు ఆన్లైన్లో జరుగుతుంది. ముందుగా ఎస్ఎస్సి అధికారిక వెబ్సైట్కి వెళ్ళండి. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఓటీఆర్ చేసుకోని వారు ముందుగా రిజిస్టర్ చేసుకోండి. అనంతరం లాగిన్ అయ్యి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ను ఎంచుకోండి. అడిగిన వివరాలను జాగ్రత్తగా పూరించి అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి. చివరిగా దరఖాస్తు ఫీజు చెల్లించి ఫారంను సబ్మిట్ చేసి ఒక ప్రింటౌట్ తీసుకోండి. ఇదిగో ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2026 నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు. పోస్టులు బాగానే ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడే మీ ప్రిపరేషన్ను మొదలుపెట్టండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఈ నోటిఫికేషన్ గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. త్వరలోనే మరో అద్భుతమైన నోటిఫికేషన్ అప్డేట్తో మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.